హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అన్బాక్సింగ్ అశ్విని ఛానల్. ఇవాళ మన వీడియోలో 2 లేయర్ ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నామండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్. యాక్చువల్లీ అది నా నైటీ. నాకు దాని ఫిట్టింగ్ నచ్చక నేను మా పాపకి ఫ్రాక్ చేయాలనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. రిఫరల్ పిక్ అండి, నైటీ అని చెప్పడానికి నేను ఫుల్ నైటీ ఫోటో తీసుకోలేదు, పాపకి వేసాను. 9 ఇయర్స్ బేబీ గర్ల్కి ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రాకు. నేను మెజర్మెంట్స్ అయితే ముందే తీసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. ఫ్రాక్ హైట్ వచ్చేసి 32, 9 ఇయర్స్ గర్ల్. మనం ఫ్యాబ్రిక్ని నీట్గా మడతలు లేకుండా నలగకుండా చక్కగా ఈక్వల్గా చేసుకోవాలి. ఎడ్జెస్ని కూడా ఈక్వల్గా ఒక లైన్ గీసి కట్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి ఫ్యాబ్రిక్ పిచ్చుకుంటే మళ్ళీ స్టిచ్చింగ్ కష్టమవుతుంది. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. 5 వరకు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం ఎప్పుడు డ్రా చేసినా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చులోకి పోతుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 తీసుకున్నాను. బాడీ వెయిట్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను. బాడీ హైట్ వచ్చేసి 11 ఇంచెస్. మనం 1/2 మార్క్ ఎక్స్ట్రా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నడుం దగ్గర 1/2 ఇంచ్ లోపలికి కరువు తీయాలి, లేకపోతే బాగోదు ఫ్రాకు. ఇక్కడ లేయర్కి వచ్చేసి 2 లేయర్స్ కదా, లేయర్ 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేయర్ హైట్ వచ్చేసి ఈ క్లాత్ని కూడా మనం నీట్గా చక్కగా ఫోల్డింగ్స్ లేకుండా ఎక్కడ మడతలు లేకుండా నీట్గా సాఫ్ చేసి కట్ చేసుకోవాలి. ఇక్కడ వన్ థింగ్ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయరు డబుల్ క్లాత్ తీసుకోవాలి, లేకపోతే కుచ్చులు రావు. ప్రిల్స్ రాకపోతే ఫ్రాక్ షేప్ రాదు. నేను సెకండ్ ప్రిల్ కూడా 11 ఇంచెస్ తీసుకున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. కొంతమంది లేయర్స్ పెంచే కొందికి హైట్ పెంచుతూ ఉంటారు. మా వీడియోకి 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ లైక్ చేసేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ లేయర్ డ్రా చేసుకున్నట్టే కట్ చేసుకుందాం. ఇంకా ఇది కట్ ఇంకా థర్డ్ లేయర్ కూడా ఉంది కదా. నేను ఫస్ట్ చెప్పాను కదా సెకండ్ లేయర్ ఎక్స్ట్రా తీసుకోవాలని. సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ డబుల్ క్లాత్ కావాలి కాబట్టి ఈ రెండు అటాచ్ చేసేసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఇంట్రెస్ట్గా చూస్తే మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది లేయర్ ఫ్రాక్. షోల్డర్స్ ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి. మనం ఏంటంటే ముందుగా బాడీ పార్ట్ అంతా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లేయర్స్ ఇవి పెట్టుకోవాలి. పైపింగ్ క్లాత్ తీసుకుంటున్నాను నేను నెక్ చుట్టూ పైపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నాకు జిప్ అవైలబుల్గా లేదండి, అందుకే బ్యాక్ సైడ్ కట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెట్టడానికి. నేను నెక్ చుట్టూ కొలుసుకుంటున్నాను అనమాట. పైపింగ్ ఎంత క్లాత్ తీసుకున్నాను సరిపోతుందా లేదా అనేసి. మనం అలా ముందుగానే కొలిచి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు, లేకపోతే తగ్గితే మళ్ళీ విసుకొస్తుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు నెక్ చుట్టూ మనం పైపింగ్ వేద్దాము. ఇవేంటంటే కొత్తగా చూసేవాళ్ళు, మిషన్ నేర్చుకునే వాళ్ళకి ఇలా అర్థం కాకపోవచ్చు. మీరేంటంటే చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి కదా, ఉక్సులు పట్టీలు వేయటం ఎలా, కాజాలు పట్టి వేయటం ఎలా, ఉక్సులు కుట్టడం, కాజాలు కుట్టడం, ఇలాంటి బేసిక్స్ చిన్న చిన్న వీడియోస్లో నేర్చుకుంటే ఇక్కడ మేము స్టిచ్ చేసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. డైరెక్ట్గా ఇక్కడే అన్నీ చూడాలంటే అర్థం కాకపోవచ్చు మీకు. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ క్లాత్లో నేను ఉక్సులు పట్టి కాజాలు పట్టి కట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టి వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది. అదే కాజాలు పట్టి వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం నెక్ చుట్టూ పైపింగ్ వేద్దాము.
మనం ఇంట్లోనే ఈజీగా కుట్టేసుకోవచ్చండి ఇవి. సమ్మర్ టైం కదా, పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేసి వేస్తే వాళ్ళకి కూడా హాయిగా ఉంటుంది. పైపింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఏ ఫోల్డింగ్ చేసినా మినిమం సింగిల్ పాదం అంతా కుట్టు ఉండాలి, లేకపోతే అవి కుట్లు ఫెయిల్ అయిపోతుంటాయి. మా ఫ్రాక్ మీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేసేయండి. మీకు పూర్తిగా వీడియో అర్థం అవ్వాలని నేను నిదానంగా చూపిస్తున్నాను. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నాను. నెక్ చుట్టూ నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. సింగిల్ పాదం వెడల్పు పెట్టాలి, లేదంటే బయటకు వచ్చేస్తానికి అవకాశం ఉండిద్ది. మాకు ఫ్రాక్స్ కావాలి, బ్లౌజెస్ కావాలి, లెహంగాస్ కావాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మీ రిక్వైర్మెంట్ని బట్టి మేము వీడియోస్ చేస్తాము, మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనం స్టార్టింగ్ స్టిచ్ వేసేటప్పుడైనా, ఎండింగ్ స్టిచ్ వేసేటప్పుడైనా
పైపింగ్ వేయడం ఫినిష్ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నట్టు ఉక్సులు పట్టి స్టిచ్ చేయండి. మనం కుట్టు స్టార్ట్ చేసేటప్పుడైనా ఎండ్ చేసేటప్పుడైనా రఫ్ లాగాలండి. ఆ పాదం పైకెత్తి రఫ్ లాగాలి ఖచ్చితంగా, లేకపోతే కుట్టు నిలబడదు అనమాట. ఇప్పుడు లోనకు పౌల్ చేసి ఉక్సులు పట్టిని స్టిచ్ వేసేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కాజాల పట్టి కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ క్లాత్లు సమానంగా ఏమన్నా లేకుండా కొంచెం ఎక్స్ట్రా ఉన్న నీట్గా కట్ చేసేసుకోండి. ఈక్వల్గా థ్రెడ్స్ ఉన్న ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం బాడీకి వన్ సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉంటాయి కదా, వన్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. వన్ సైడ్ అటాచ్ చేసుకున్న తర్వాత కొంతమంది ఏ లేయర్కి ఆ లేయర్ ప్రిల్స్ పెట్టుకొని అటాచ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే బాడీ పార్ట్ మీద డైరెక్ట్గా ప్రిల్స్ పెట్టేసుకుంటారు. నేనేంటంటే ఇక్కడ బాడీ పార్ట్ మీద డైరెక్ట్గా ప్రిల్స్ పెట్టేస్తున్నాను. నేను డైరెక్ట్ బాడీ పార్ట్ మీద చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలకి చిన్న చిన్న ప్రిల్స్ పెడితే నీట్గా హెవీగా వచ్చింది బుట్ట. అవే పెద్ద ప్రిల్స్ పెడితే అంత లుకింగ్ ఉండకపోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు, ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు. నేను ఎక్కడైతే చిన్న చిన్న ప్రిల్స్ తీసుకుంటున్నాను. కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే నీట్గా అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను సెకండ్ లేయర్ని కూడా ఫస్ట్ లేయర్ మీద పెట్టి డైరెక్ట్గానే స్టిచ్ చేస్తున్నాను.
ఇక్కడ చూడండి బాడీ పార్ట్కి ఫస్ట్ లేయర్ అటాచ్ చేశాను. ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ అటాచ్ చేస్తున్నాను. మీకు చూపిస్తున్నాను ఎలా అటాచ్ చేస్తున్నాను అనేది. నెక్స్ట్ వచ్చేసి 2 లేయర్స్ అటాచ్ చేసిన తర్వాత కింద నేను క్లాత్ని మడిచి కుడుతున్నాను. కింద అంచును కుడుతున్నాను క్లాత్ మడిచేసి. ఇప్పుడు ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నార్మల్గా అయితే హ్యాండ్స్ని మనం నీట్గా కట్ చేసుకుంటాము రౌండ్గా. ఇక్కడ నేను ఏంటంటే కుచ్చు హ్యాండ్స్ పెడుతున్నాను, ప్రిల్ హ్యాండ్. అందుకనేసి నేను ఏం కట్ చేయలేదు. ప్రిల్ హ్యాండ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఉన్న క్లాత్ అలానే ఈక్వల్గా తీసుకుంటాము. రౌండ్గా షేప్ తీసి ఏం కట్ చేసేది ఉండదు. నేను ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కంచులు కుడుతున్నాను. నేను ఇక్కడ షోల్డర్ మీద హ్యాండ్ అటాచ్ చేసేసి కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకుంటూ కుడుతున్నాను. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా వేస్తారు హ్యాండ్స్, కొంతమంది ఏమో సగానికి ఫోల్డ్ చేసేసి సగం ఒకసారి వేసి సగం ఒకసారి వేస్తారు. కొత్తగా కుట్టేవాళ్ళు అయితే ఆఫ్ చేసుకొని వేసుకోవటం బెటర్. వాళ్ళకి డైరెక్ట్గా హ్యాండ్ వేయటం అంటే కష్టంగా ఉండిద్ది. హ్యాండ్స్ రెండు కూర్చోపెట్టుకుంటూ నీట్గా షోల్డర్ మీద నేను హాఫ్ తీసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. అలా చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్స్ వేసి డబుల్ స్టిచ్ వేసుకోవాలి, లేకపోతే ఎక్కడన్నా అటాచ్ అవ్వకపోతే హ్యాండ్ ఇబ్బంది పడతాము. నెక్స్ట్ సైడ్స్ స్టిచ్ చేసేస్తున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ నీట్గా, వన్ సైడ్ ఆల్రెడీ బాడీ అటాచ్ చేసేసి ఉండిద్ది కాబట్టి మన బాడీ పార్ట్ లూజ్ను బట్టి మనం వన్ సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ నేను ఉక్సులు పట్టి కాజాలు బట్టని పెట్టాను కాబట్టి ఉక్సులు కాజాలు వేస్తున్నాను. ఉక్సులు వేసాను, నెక్స్ట్ కాజాలు వేసేసాను. ఫ్రాక్ రెడీ అయిపోయింది. ఫ్రంట్లో 2 టెజిల్స్ తీసుకొని కుడుతున్నాను. ఏదైనా మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.